ఉమ్మడి పౌరస్మృతిపై దుమారం మొదలైంది. దేశవ్యాప్తంగా వివాహ చట్టంలో ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెట్టడానికి కేంద్రం చేస్తున్న కసరత్తుపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. ఉమ్మడి పౌరస్మృతి, ట్రిపుల్ తలాక్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ముస్లిం సంస్థలు తేల్చి చెప్పాయి. యూసీసీని అమలు చేయడం సాధ్యం కాదని కాంగ్రెస్ పేర్కొనగా, రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ప్రయత్నిస్తున్నారని ఇతర పార్టీలు విమర్శించాయి. మన దేశంలో విడాకులు, వారసత్వాలకు సంబంధించి వివిధ వర్గాలకు వివిధ చట్టాలు ఉన్నాయి. విడాకులు, వారసత్వ చట్టాలు హిందువులకు ఓ రకంగా, ముస్లింలకు ఇంకో రకంగా, క్రైస్తవులకు మరో రకంగా ఉన్నాయి. ఉమ్మడి పౌరస్మృతి ప్రధాన ఉద్దేశం వీటన్నింటినీ ఏకీకృతం చేసి జాతి, మత, వర్గ, లింగ భేదం లేకుండా పౌరులందరినీ ఒకే చట్టం పరిధిలోకి తేవడం. ఇందుకు సంబంధించిన ఓ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ భావిస్తోంది. లోక్సభ ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని కమలదళం ప్రచారాస్త్రంగా ప్రయోగించింది. తాజాగా ట్రిపుల్ తలాక్ అంశం చర్చనీయాంశంగా మారడంతో యూసీసీని తెరపైకి తీసుకొచ్చింది. ముస్లిం వర్గాల్లో కొనసాగుతున్న తలాక్ సంప్రదాయంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కొందరు ముస్లిం మహిళలు వేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం అభిప్రాయం తెలపాలని కేంద్రానికి సూచించింది. స్పందించిన కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ను వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాల మహిళలకు సమాన హక్కులు ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. అదే సమయంలో ట్రిపుల్ తలాక్పై అభిప్రాయాన్ని కోరుతూ ఓ ప్రశ్నావళిని విడుదల చేసింది. ఉమ్మడి పౌరస్మృతిని భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకించింది. ట్రిపుల్ తలాక్ను సమర్థించిన లా బోర్డు యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయడం కష్టసాధ్యమని పేర్కొంది. కేంద్ర న్యాయశాఖ విడుదల చేసిన ప్రశ్నావళిని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ప్రజలందరినీ ఒకే ఘాటిన కట్టడం సరికాదని, దీనివల్ల దేశ బహుళత్వం ప్రమాదంలో పడుతుందని లా బోర్డు పేర్కొంది. మిగిలిన మతాలతో పోలిస్తే తమ దగ్గర విడాకులు తీసుకోవడం చాలా తక్కువని అభిప్రాయపడింది. ఉమ్మడి పౌరస్మృతిపై అన్ని వర్గాలతో చర్చలు జరుపుతామని కేంద్రం తెలిపింది. చర్చలు జరపకుండానే నిర్ణయానికి వచ్చేయటం సరికాదని హితవు పలికింది. యూనిఫామ్ సివిల్ కోడ్, ట్రిపుల్ తలాక్ను వేర్వేరుగా చూడాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. వాదనలు వినిపించకుండానే ప్రధాని మోదీని నియంత అంటూ విమర్శించడం సరికాదని మరో మంత్రి నఖ్వీ హితవు పలికారు. ये रिफॉर्म जो है वो कोई धर्म में रिफॉर्म नहीं है, ये रीति रिवाजों का रिफॉर्म है, ये रिलीजन में रिफॉर्म नहीं है. ये जो है वो जो रीति रिवाज है उसमें रिफॉर्म की बात है. इसको उसके साथ जोड़ करके कहीं कंफ्यूजन क्रिएट नहीं होना चाहिए, नहीं करना चाहिए. అత్యంత సున్నితమైన ఈ చట్టాన్ని బలవంతంగా రుద్దకూడదని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మోదీ ప్రభుత్వానికి సూచించాయి. ట్రిపుల్ తలాక్ను సుప్రీంకోర్టుకు అప్పగించాలని, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీని అమలు చేయకూడదని కాంగ్రెస్ తేల్చి చెప్పింది. ఈ అంశంపై రాద్ధాంతం చేయడం వదిలిపెట్టి మత నాయకులకే వదిలిపెడితే మంచిదని ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ సూచించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చాలా కాలంగా మాట్లాడుకుంటున్నాం, చర్చిస్తున్నాం, వివాదాలు కూడా తలెత్తాయి దీని మీద. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ విషయం వచ్చింది. కన్ఫ్యూజన్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు నాగేష్? ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఏమిటంటే బీజేపీ లేదు, ఇప్పుడు వెంకయ్యనాయుడు చెప్పిన దాంట్లో కొంత మటుకు నిజాయితీ ఉంది. ఏమిటంటే ట్రిపుల్ తలాక్ని యూనిఫామ్ సివిల్ కోడ్ని వేరేగా చూడాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అది మ్యారేజ్కి, డైవోర్స్కి, అడాప్షన్కి, సక్సెషన్కి అంత చాలా పెద్ద అంశం అది. ఈ ట్రిపుల్ తలాక్ అనేది ఒక 3 సార్లు తలాక్ అని అంటే డైవర్స్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఉమెన్స్ రైట్స్ గురించి, దాని తర్వాత ఏంటంటే కాన్స్టిట్యూషన్లో 2 అంశాలు ఉన్నాయి. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15. ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం అనేది అందరికీ సామాన్యంగా వర్తిస్తుంది. రెండోది ఏంటంటే ఆర్టికల్ 15, నో డిస్క్రిమినేషన్ ఆన్ ద బేస్ ఆఫ్ జెండర్, కాస్ట్, క్రీడ్, రిలీజన్. ఈ రెండు అంశాలు ఇది అవుతుంది. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒక మేజర్ రిఫార్మ్. ఈ మేజర్ రిఫార్మ్ ఏంటంటే బీజేపీ ఒకవేళ ఓవర్ నైట్ తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తే అది చాలా అవివేకం అవుతుంది. ఇది ఎందుకంటున్నానంటే ఈ రిలీజియస్ రిఫార్మ్స్ ఏవేవైతే వచ్చాయో ఈ గత 200 సంవత్సరాలు బట్టే రిఫార్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రిలీజియస్ రిఫార్మ్ ఏంటంటే సతీ ఎప్పుడు వచ్చిందంటే 1829లో వచ్చింది. ఇప్పుడు మనం 200 సంవత్సరాలు జరిగిపోయింది. అది మంచి రిఫార్మే. అప్పుడైతే హిందూ మతాధికారులు అప్పుడు వాటిని వ్యతిరేకించారు. ఇది విడో రిమ్యారేజ్ని వ్యతిరేకించారు. చైల్డ్ ఇది ఏజ్ ఇది శారదా యాక్ట్ని వ్యతిరేకించారు. చాలా పెద్ద ఉద్యమాలు జరిగినాయి, రిఫార్మిస్ట్ మూవ్మెంట్స్ చాలా పెద్ద ఉద్యమాలు జరిగాయి. ఈ రిఫార్మ్ కూడా ఒకటి ఇది అవుతుంది. అయితే ఇదేంటంటే
ముస్లిమ్స్ మీద ఒక రిఫార్మ్ అనేది సరి అయిన చర్చ కాదు, ఏదో చర్చ జరిపించాం. ఇది కాశ్మీర్లో జరుగుతుంది చూడండి, ఒక చర్చ ఏదో జరుగుతుంది, దాన్ని ఒక రుద్దడానికి ప్రయత్నం చేస్తే అది ఫెయిల్ అవుతుంది. సరైన చర్చ జరిగి దాని ప్రకారం చేస్తే బాగుంటుంది. ఇదేంటంటే ముస్లిమ్స్కి ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ, ఇది సెన్సిటివ్ ఇష్యూ. బట్ దీన్ని బాయ్కాట్ చేయడం నాగేష్ గారు, ఒకటి మతపరమైంది ఏదైనా సెన్సిటివ్ అయిపోతున్నది కదా, మరి అట్లా నేను ముట్టుకోకుండా ఉందామా వాటిని? లేదు, నేను అందుకే అంటానండి, చర్చ జరపాలి. ఇప్పుడు ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడాను స్టేట్మెంట్ మీరు జాగ్రత్తగా చూస్తేను ఏం చెప్పారంటే కొన్ని చట్టాల్లో లోపాలు ఉన్నాయి, దీన్ని సరిదిద్దాలనేది. అది ఒప్పుకున్నాక మీకు చర్చలకు వెళ్ళడానికి ఇబ్బంది ఏముంది? అది ఏమిటి లోపాలు ఉన్నాయో అది చర్చించండి, దాన్ని సరిదిద్దండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మీరు చూపించిన దీంట్లోనే కాంగ్రెస్ ఏమంటున్నారు అంటే సరైన చర్చ జరపండి అంటున్నారు, కానీ పూర్తిగా వ్యతిరేకించడం లేదు. ఇప్పుడు ఒకప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలని కాంగ్రెస్ కూడా అన్నది కదా. లేదు, ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ఏమిటంటే ఏం జరిగింది, నెహ్రూ ఏమిటంటే కావాలనుకున్నారు ఆయన, బట్ ఏమిటంటే చాలామంది పార్టీలో దీనికి వ్యతిరేకించారు. అప్పుడు ఏం చేశారంటే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఆర్టికల్ 44 ఆఫ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పెట్టారు. యాక్చువల్గా చట్టం ఇట్ విల్ బి దానికి ఒక పదం వాడారు, ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్. ఇది చేస్తే బాగుంటుందనే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంతా ఏంటంటే మద్య నిషేధం చేస్తే బాగుంటుంది. మద్య నిషేధం చేస్తున్నారా? చేయట్లేదు. గుజరాత్, బీహార్ తప్పితే చాలా తక్కువ రాష్ట్రాలు చేస్తున్నాయి. అట్లాగే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటే బాగుంటుందని. బట్ ఒకటి గుర్తుంచుకోండి, ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో పెట్టినప్పుడు చాలా చర్చలు జరిగాయి. దీని మీద ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్, అందరికన్నా ముఖ్యమైన మనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వీళ్ళు చాలా చర్చించి ముస్లిమ్స్తో కూడా మాట్లాడి ఫైనల్గా ఏం చేశారు, ఇది వెంటనే పెట్టి ముస్లిమ్స్ని మనం ఇచ్చేయకూడదు అనేది దీంట్లో పెట్టారు, కానీ డైరెక్ట్ కాన్స్టిట్యూషన్లో పెట్టలేదు. ఇప్పుడు కూడా నేనేమంటానంటే అదేదైతే పెద్దవాళ్ళందరూ చేశారో ఇప్పుడు కూడా చర్చ చేసి ఏంటంటే కనీసం ఒక స్టెప్ ఫార్వర్డ్కి వెళ్ళారు. ఎలాగైతే హిందూ రిఫార్మ్స్ని అయితే అప్పుడు వ్యతిరేకం వచ్చి కొంత మటుకు వచ్చాయి. హిందూలో కూడా చాలా రిఫార్మ్స్ కావాలి, ఎందుకంటే అది ఇప్పుడు స్టిల్ సమ్ మోర్ రిఫార్మ్స్ ఆర్ నెసరీ. అట్లాగే ముస్లిమ్స్లో కూడాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రిపుల్ తలాక్ అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఒక కనీసం 20-30 ఇస్లామిక్ కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ అంటే ఇస్లామిక్ కంట్రీ పూర్తిగా ఇది వాళ్ళు ట్రిపుల్ తలాక్ని అబాలిష్ చేశారు. సో ఏదైతే ఇప్పుడు ఏమిటంటే చాలామంది పెద్దలు, నాకు ఈ లా తెలీదు, షరియత్లో ఈ ట్రిపుల్ లా లేదుట, షరియత్ ముస్లిం లా దీంట్లో లేదుట అది. సో అందుకు వాళ్ళు తీగలిచారు, బికాజ్ వాళ్ళు ఏమిటంటే ఇస్లాంకి ఏదైతే అనుకూలంగా ఉన్న చట్టాలే వాళ్ళు పెట్టుకున్నారు. సో ఇది ఇస్లాంకి అనుకూలంగా కాదు ట్రిపుల్ తలాక్. సో ఈ ట్రిపుల్ తలాక్ ఇక్కడ ముస్లిం సంస్థలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి అనుకోవాలి. మరి వాళ్ళు చెప్పిన దాంట్లోని ఇది ట్రిపుల్ తలాక్ని వ్యతిరేకించడం. ఇప్పుడు షాబానో కేసు తీసుకోండి, షాబానో కేసు మాట్లాడకుండా మనం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ దీని గురించి మాట్లాడడానికి వీల్లేదు. షాబానో కేసులో ఏం జరిగింది, ఆమె 62 ఏళ్ళు వచ్చిన తర్వాత 14 సంవత్సరాలు వివాహం తర్వాత 40 years ఏంటంటే భర్త మొహమ్మద్ అహ్మద్ ఖాన్ ఇంకో తనకన్నా వయసులో చాలా తిన్న ఆమెని పెళ్లి చేసుకుని ఏంటంటే నేను తలాక్ అని ఈమెను వదిలేశాడు. వీడి సంగతి ఏం కావాలి, కోర్టుల చుట్టూ తిరిగింది. కోర్టుల చుట్టూ తిరిగితే కోర్టులు ఏంటంటే ఎంతో చాలా పీనట్స్ ఏవో ఒక యాలిమనీ కింద వచ్చాయి. సో ఫైనల్గా ఈ ఇష్యూ పై కోర్టుకి వెళ్ళి అలాగే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది చెల్లదు అని చెప్పింది. ఇది ఎంతమంది ఏంటంటే సుప్రీంకోర్టు అక్కడ పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇది వైవి చంద్రచూడ్, అందరూ పెద్ద తలకాయలు, వాళ్ళు ఏమన్నారంటే యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి అనేది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది అసలు దీనికి అప్పటికి ఏం చేశారంటే కాంగ్రెస్ ప్రభుత్వం, దీని చరిత్ర మనం డిస్కస్ చేయాలి. అప్పటికే ఏంటంటే శిలాన్యాస్ చేశారు, ఎక్కడ అయోధ్యలోని శిలాన్యాస్ చేస్తే న్యాచురల్లీ ఒక వర్గం మొత్తం ముస్లిమ్స్ అంతా వ్యతిరేకం అయిపోయారు. అప్పటిదాకా దీన్ని అయోధ్యలో అక్కడ ఈ రామ్ జన్మభూమిని కట్టడానికి కాంగ్రెస్కి తన రిజర్వేషన్స్ ఉన్నా కూడా హిందూ మతాన్ని ఇచ్చేయడానికి అక్కడేమో శిలాన్యాస్ చేశారు. మళ్ళీ ముస్లిం మతాన్ని ఇచ్చేయడానికి షాబానో కేసులో దీన్ని చట్టం పాస్ చేసి దాన్ని రివర్స్ చేశారు. సో దీంతో ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఏమైంది, సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు వచ్చిందో దాన్ని ఏంటంటే ఒక చట్టాన్ని పాస్ చేసి దాన్ని ఎనల్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనకి ఇబ్బంది వచ్చాయి. ఆ రోజు సుప్రీంకోర్టు ఏదైతే కనీసం ఈ షాబానో కేసులో ఏదైతే చెప్పిందో దానికి అనుకూలంగా చేస్తుంటే మనకి ఇవాళ చర్చ ఉండేది కాదు. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అది లార్జర్ ఇష్యూ,
లార్జర్ ఇష్యూ చర్చించాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ కు ట్రిపుల్ తలాక్ దీనికి లింక్ నేనైతే అనుకోనేది. సరే, అసిఫుద్దీన్ గారితో మాట్లాడాలి. చెప్పండి అసిఫుద్దీన్ గారు, ఏమిటిది పాకిస్తాన్ లాంటి ఇస్లామిక్ కంట్రీలోనే దాన్ని ఇచ్చేసినప్పుడు ఇక్కడ ఏమిటి మన వాళ్ళకి అభ్యంతరం? బేసికలీ ఈ ఇష్యూ మనము చూస్తున్నంత సింపుల్గా లేదండి. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అనమాట. ఇందులో స్థూలంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకంటే ప్రజల్లో సాధారణంగా ఒక అపోహ ఉంటుంది, ముస్లిం సమాజంలో మహిళలకు హక్కులు సరిగా ఉండవని, వాళ్ళ హక్కులు కాలరాస్తారని, ఇస్లాం వాళ్ళ హక్కులు దోచుకుంటుందని, ఈ రకంగా అపోహలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను, ఆ తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్దాము. 7వ శతాబ్దంలోనే వితంతువులు పునర్వివాహం చేసుకోవాలని ప్రోత్సహించిన ధర్మం ఇస్లాం. విడాకులు తీసుకున్న యువతి కూడా, స్త్రీ కూడా 2 వివాహం చేసుకోవాలని ఎంకరేజ్ చేసిన ధర్మం ఇస్లాం. అలాగే ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే ఆమె సమ్మతం లేకుండా చేసుకోవడం తప్పు, అసంభవం అనేసి డిక్లేర్ చేసింది. అలాగే 7వ శతాబ్దంలోనే ప్రపంచవ్యాప్తంగా ఒక అమ్మాయిని కనుక ఎవరైనా బలాత్కారం చేస్తే ఆ అమ్మాయిని వాడికి భార్యగా ఇచ్చేసే రోజుల్లో ఇస్లాం ఇలా బలాత్కారం చేసిన వాళ్ళకి మరణశిక్ష విధించింది. ఈ రకంగా ఆస్తి హక్కు, తండ్రి నుంచి ఆస్తి సంక్రమించడము, సోదరుల నుంచి కూడా ఆస్తి సంక్రమించడము, ఈ రకంగా ఎన్నో రకాల హక్కులు ఇచ్చింది. అంటే ఇదంతా ముహమ్మద్ ప్రవక్త గారి గొప్పతనం కాదు, ఇదంతా దైవం ఇచ్చిన చట్టాలు కాబట్టి ఈ విధంగా ఉన్నాయనేసి ముస్లింలు 100% విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి ఈ చట్టాలలో ఏ విధమైన మానవ ప్రేరేపితమైన మార్పులను స్వీకరించడానికి సిద్ధంగా లేరన్నమాట. ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, ఇప్పుడు ట్రిపుల్ తలాక్ విషయానికి వస్తే, తలాక్ విషయంలో ముస్లిం ధర్మవేత్తల మధ్య కొంచెం వ్యతిరేక అభిప్రాయం ఉన్నది. ప్రత్యేకించి ట్రిపుల్ తలాక్ విషయానికి వస్తే విభిన్న అభిప్రాయం ఉందన్నమాట. ఏంటంటే తలాక్కి ఒక ప్రొసీజర్ ఉంది. భార్యాభర్తల మధ్య గనక వివాహ బంధం ఇంకా కంటిన్యూ చేయలేనంతగా గొడవలు వచ్చేస్తే ఆ తర్వాత భార్య తరఫు నుండి పెద్దల్ని, భర్త తరఫు నుండి పెద్దల్ని తీసుకొచ్చి ఒక సిట్టింగ్ పెట్టాలి. అందులో కూడా ఇంకా ఈ తారతమ్యాలు ఇంకా తెమ్మలవనుకుంటే అప్పుడు ఒక తలాక్ ఇచ్చిన తర్వాత దాదాపు 2-3 నెలలు గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ వరకు వాళ్ళు మళ్ళీ సహజీవనం చేయడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత కుదరకపోతే మళ్ళీ ఇంకొక తలాక్ ఇవ్వచ్చు, మళ్ళీ సిట్టింగ్ పెట్టి. అప్పుడు కుదరకపోతే ఇంకా ఫైనల్ తలాక్, 3వ తలాక్ ఇస్తారనమాట. అప్పుడు ఇంకా ఫైనల్గా వాళ్ళు జీవితాంతం విడిపోయినట్టే లెక్క. ఇది తలాక్ యాక్చువల్గా ఇవ్వాల్సిన విధానము. కానీ ఇందులో కొందరు ధర్మవేత్తలు ఏం చేశారంటే దానికి షార్ట్ కట్ కనుగొన్నారు. కొంతమంది కనుక్కోవడం కాదు, అప్పట్లోనే కొందరు అలాగా చేశారు. చేస్తే 3 ఒకేసారి ఇచ్చేసేట్టుగా కొందరు ఒకేసారి చెప్పడం, అలా చెప్పడం వల్ల ఆ తలాక్ చెల్లదు అని కొందరు ధర్మవేత్తలు అభిప్రాయపడ్డారు. అది తప్పు, అలా ఇవ్వడము అసలు ఎంత మాత్రమో ఒప్పుకోదగ్గది కాదు. అయినప్పటికీ తలాక్ మాత్రం చెల్లుతుంది అనేసి ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ఇంతే తేడా. అయితే ఇప్పుడు ట్రిపుల్ తలాక్ విషయానికి వస్తే, ఒకే తలాక్ తర్వాత 3 నెలలు గడిచిన తర్వాత కనుక భార్యాభర్తలు తిరిగి సహజీవనం చేసే ఉద్దేశం లేకపోతే ఒకే తలాక్తో వివాహం సమాప్తమైపోతుంది. 3వ తలాక్ వరకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకే తలాక్తో విషయం క్లోజ్ అయిపోతుంది అనమాట. అంటే పెద్దల సమక్షంలో ఒక రికన్సిలియేషన్ లాంటిది జరిగి ఆ తర్వాత మీరు డిసైడ్ అయితే కనుక అది బాగుంటుంది. అది సరైన పద్ధతి అనమాట. ఈ 3 తలాకులు ఒకేసారి ఇవ్వడం తప్పని అందరూ అంటారు, కానీ తప్పైనప్పటికీ చెల్లుబాటు అవుతుందని కొందరు అంటారు, అది చెల్లుబాటు కాదని కొందరు అంటారు. ఇందులో యాక్చువల్గా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఈ విషయాన్ని ముస్లిం పర్సనల్ లా బోర్డుకి నేరుగా ఇచ్చేసి, ఇలా ఉంది, మీరు ఈ విషయంలో ఏమైనా మార్పులు చేయాలనుకుంటున్నారా, పాకిస్తాన్లో ఇలా ఉంది, సౌదీ అరేబియాలో అలా ఉంది, మన దేశంలో ఏమైనా మార్పులు చేయాలనుకుంటున్నారా అనేసి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు బహుశా ఏదో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నించి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఈ ప్రభుత్వం డైరెక్ట్గా ఇందులో నెగటివ్ స్టాండ్ తీసుకోవడం వల్ల ఇది కేవలం ట్రిపుల్ తలాక్ వరకు పరిమితమయ్యే విషయం కాదు, ఇది పూర్తిగా పర్సనల్ లానే మార్చేసే ఉద్దేశంతో చేస్తున్న కుట్రగా దీన్ని అందరూ భావిస్తున్నారు. కాబట్టి దీని పట్ల పూర్తిగా వ్యతిరేకత వస్తున్నది. కానీ ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది వస్తే అన్ని మతాలకు సంబంధించి ఒకే ఇది ఉంటుంది కదా, అప్పుడు పర్సనల్ లా అనేది ఎట్లా అవుతుంది, అనేది కుట్ర ఏం లేదు, ఓపెన్గానే చేస్తున్నట్టుంది. అదే కదా, అంటే ఇప్పుడు మనం ఇది ట్రిపుల్ తలాక్కి సంబంధించిన విషయం కాదు, ఇది ఇంకా ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించిన ప్రయత్నంగానే మనం భావిస్తున్నాం అన్నమాట. కానీ ఆసిఫుద్దీన్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము అందులో ఒక మంచి ఆలోచన ఉన్నది. ఏమిటంటే, ఒకసారి ఏదో షార్ట్ టెంపర్డ్ దీనిలోనో లేకపోతే ఒక ఆ మూమెంట్లో గొడవపడి విడిపోదాం అనుకునే వాళ్ళు ఒక 3 మాసాల పాటు మళ్ళీ
ఏమన్నా మార్చుకోవచ్చునేమో, మళ్ళీ సయోధ్య కుదురుతుందేమో ఇద్దరి మధ్య అనుకునే అవకాశం ఇవ్వడం అదే సరైన కోసం ప్రక్రియ. ఈ 3 స్టేజెస్ పెట్టి 3 తలాక్లు అన్నారు. అవును. కానీ దాన్ని ఒకేసారి 3 సార్లు తలాక్ అనేసి దాన్ని చేసుకొని షార్ట్ కట్లు చేసేసుకుంటున్నారు అనే దాని మీద వచ్చింది. అవును. ఇప్పుడు ఆ ట్రిపుల్ తలాక్ అనే పద్ధతి తీసేయడాని పట్ల ఎందుకు వీళ్ళకి అభ్యంతరం అనేది? అంటే నేను చెప్పాను కదా, ఇదా మీరు అంటుంది ఏంటంటే ఇతర దేశాల్లో ఎట్లా ఉంది ఏమిటి అన్ని కనుక్కొని కూర్చోబెట్టి మాట్లాడి చేయాల్సింది అని. చేస్తే అంటే అది ఇప్పటివరకు positive చాలా సార్లు దీని మీద ముందుకు చర్చ వచ్చిండేది. జరిగింది కదా. అవును. ఇప్పుడు ఇందులో స్పెసిఫిక్గా చెప్పాలంటే 4 స్కూల్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ ఉన్నాయి. 4 స్కూల్స్ ఆఫ్ లా. ఎలాగైతే మన దగ్గర ఇప్పుడు లాలో బ్రిటిష్ లా అని వేరుగా, అమెరికన్ లా అని వేరుగా మనము ప్రిన్సిపల్స్గా తీసుకుంటాం అనమాట. అలాగే ముస్లిం ధర్మశాస్త్రంలో కూడా 4 స్కూల్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ ఉన్నాయి. హనఫీ అని, షాఫీ అని, మాలికీ అని, సలఫీ అని, ఈ విధంగా ఉన్నాయి. ఇందులో హనఫీ ధర్మవేత్తలు మాత్రం ఇదే కరెక్ట్, ఇలా చెల్లుబాటు అవుతుంది అన్న విషయానికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయనేసి వాళ్ళ అభిప్రాయం. ఇది ఏ విషయానికి ఖురాన్లో, హదీస్లో ఎక్కువ దగ్గరి ఆధారాలు ఉన్నాయన్న కానీ విషయం ఒకటి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఆ ట్రిపుల్ తలాక్ 3 సార్లు తలాక్ అని మగవాడు అంటాడు కానీ స్త్రీకి లేదు కదా మళ్ళీ హక్కు. స్త్రీకి కూడా హక్కు ఉంటుంది. ఉంటుందా? స్త్రీలు కూడా విడాకులు ఇచ్చే హక్కు ఉంటుంది. వాళ్ళు ఒకే సిట్టింగ్లో ఫినిష్ చేసుకోవచ్చు. అయితే అందులో ఏంటంటే ఫార్మాలిటీ ఎలా ఉంటుందంటే, భర్తని అఫీషియల్గా అడగడం జరుగుతుంది, నాకు విడాకులు ఇచ్చేయమనేసి. స్త్రీ వైపు నుంచి ఇనిషియేట్ అవుతుంది. ఓకే. ఆ తర్వాత భర్త కనుక తిరస్కరిస్తే అప్పుడు ఖాజీ అందులో కలుగజేసుకొని ఆవిడకి అంటే విడాకులు ఇప్పించే అవకాశం ఉంటుంది అనమాట. సో స్త్రీలు కూడా పురుషులకి విడాకులు ఇవ్వచ్చు, పురుషులు కూడా స్త్రీలకు విడాకులు ఇవ్వచ్చు అనమాట. ఓకే, దయాకర్ గారు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ వైఖరి ఇప్పుడు మనం చూసినాము. ఇదివరకు కాంగ్రెస్ కూడా మాట్లాడింది జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి నలుగుతున్న సమస్య ఇది. ఇప్పుడు వారు చెప్పిన దాని ప్రకారం 7వ శతాబ్దంలోనే అత్యద్భుతమైనది ఉంది ఇస్లాంలో. ఉమెన్కు ఈక్వల్ రైట్స్ కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు. ఇవాళ వచ్చి ఈ ట్రిపుల్ తలాక్ మీద ఇంత రచ్చ ఎందుకు జరుగుతున్నది? ఇప్పుడు ట్రిపుల్ తలాక్ అనేది వివాదాస్పద అంశంగా కాకుండా పరిష్కరించబడాల్సిన అంశంగా కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. బీజేపీ అట్లా చూడడం లేదా? బీజేపీ కూడా అదే వైపు చర్చ జరగాలని మేము కోరుకుంటున్నది. అటువైపే ఉండాలి తప్పితే ఇప్పుడు ఎందుకు ఆ చర్చ వస్తుందంటే, తలాక్ తర్వాత యూనిఫామ్ కోడ్ అనేది చర్చకు వస్తుంది. తలాక్ అనేది పూర్తిగా అప్రజాస్వామికం. అసలు తలాక్ అనే వ్యవస్థను ముస్లింలు రద్దు చేసుకుంటే మంచిదనేది అభిప్రాయం. ఎందుకు అని అంటే, ఎట్ ఏ టైం 4 తర్వాత రెండవది వాళ్ళకు తలాక్ ఇచ్చే విధానంలో మన మిత్రుడు చెప్పినట్టుగా లేదు. ఎస్ఎంఎస్లతోని కూడా, ఎంఎంఎస్లతోని కూడా తలాకులు చెప్పి ఇక్కడ చేసుకొని పోయి అక్కడికి పోయినాక షేకులు, దుబాయ్ షేకులు చేస్తున్న ఈ తంతు ఏదైతే ఉందో అది అనార్కిక్గా ఉంది. ఒక్క నిమిషం అస్పద్దీన్ గారు, విల్ యూ యాక్సెప్ట్ దట్? నిజమేనా అది? అంటే ఇప్పుడు అన్ని రకాల నేరాలకి మన దగ్గర శిక్షలు ఉంటాయి. ఇప్పుడు దుబాయ్ షేకులు కనుక మన దగ్గర మైనర్ అమ్మాయిని వివాహం చేసుకుని తీసుకెళ్తే దానికి శిక్షలు తప్పకుండా ఉన్నాయి. దానికి ఈ తలాక్ సమస్య కానీ వారు అంటున్నారు ఎంఎంఎస్లు, ఎస్ఎంఎస్ల ద్వారా తలాక్లు ఇచ్చుకుంటే కూడా నడుస్తుంది. విట్నెస్ లేకుండా తలాక్ ఇస్తే తలాక్ స్వీకరణీయం కాదు. విట్నెస్ ఉండడం తప్ప, కనీసం 2 విట్నెస్ల మధ్య ఎదురుగా సమక్షంలో తలాక్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకటి, ఇస్లాంలో ఉండే సూత్రాలు, ధర్మశాస్త్రంలో ఉండే అంశాలు, వాళ్ళ దేవ్బంద్ స్కూల్ ఆఫ్ థాట్లో ఉండే అంశాలు అన్నీ కూడా, అన్ని రకాల ఆచారాలు కూడా మంచిగానే ఉంటాయి. వాళ్ళు అనుసరిస్తున్న తీరులో ఉన్న ఏదైతే ఈ కర్కశత్వం, మూర్ఖత్వం ఉంటుందో దాన్ని కంపల్సరీ మనం ప్రశ్నించాలి. ఇవాళ 4 భార్యలను భారతదేశంలో కలిగి ఉండడం అనేది దాంతోపాటు తలాక్ను ఇష్టానుసారంగా ఇవ్వడాన్ని ముస్లింలు కానీ ఇస్లాం మతం ఆచరిస్తున్న భారతీయులు మాత్రం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహిళకు, ముస్లిం మహిళకున్న ఈరోజు ప్రొటెక్షన్స్ మనం ఒకసారి మన ఓల్డ్ సిటీకి పోయి చూసినా సరే, లేకపోతే ఎక్కడ ముస్లిం ఏరియాలో చూసినా సరే ఎట్లా ఉందో వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిరంతరం మైనారిటీల పక్షాన మనం ఉన్నప్పటికీ కూడా దాంట్లో పురుషాధిక్యం కాదు అది. అసలు దళితులు, పీడితులు ఇంకెవరు కూడా లేనంత ఒక పీడన ముస్లిం మహిళల పట్ల ఉన్నదనేది నిర్వివాదాంశం. మనం చర్చలో మాట్లాడుకోవడానికి, గెలవడానికి ఎన్నైనా ప్రయత్నాలు చేయొచ్చు, కానీ సమస్య మాత్రం తీవ్రంగా ఉన్నది. తలాక్ విషయంలో భారత ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ను కూడా మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. ఆ అంశంలో గతంలో మేము చేయలేని పనిని మీరు చేయాలని కూడా కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ యూనిఫామ్ కోడ్ దగ్గర మాత్రమే చర్చ జరగాలంటున్నది. ఎందుకనంటే వివిధ రకాల మతాల యొక్క ఆచారాలు ఉంటాయి. దానికి వైవాహికానికి, తర్వాత కొనసాగించడానికి, తర్వాత విడాకులకు సంబంధించి, మనోవర్తికి సంబంధించి, భరణాలకు సంబంధించి ఒక్కొక్క
మతం ఒక్కొక్క తీరుగా ఉన్నది. Okay. దీనికి ఇప్పుడు 16 అంశాలతో మన లా కమిషన్ ఒక నోటిఫికేషన్ వేసింది. దాంట్లో ముస్లింలను మాత్రమే ప్రశ్నించే విధంగానే ఆ 14వ క్వశ్చను, 16వ క్వశ్చన్, 3వ క్వశ్చన్ ఉన్నట్టుగా ఇప్పుడు నేను ఈ చర్చలలో మిత్రులతో వింటున్నా. ఏంటి, తలాక్ అనే ఒక అనార్కిక్ వ్యవస్థ ముస్లింలనే ఉన్నది, విడాకులది. ఈ దుర్మార్గాన్ని మీరు ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకొని మీరు యూనిఫామ్ కోడ్, భారతదేశంలో భారతీయులు ఎట్లుంటారో మీరు కూడా అట్లనే ఉండాలని మా మీద ఫోర్స్ చేసినట్టు ఉంటుంది అని కొంతమంది ముస్లిం పెద్దలు అంటున్న పరిస్థితి మనం చూసినాం. 16 కాదు 1600 అంశాలు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఒక 3 మతాలే, క్రిస్టియన్, హిందూ, తర్వాత ముస్లిమే లేరు. దాదాపు 8 ఒక మోస్తరు మతాలు, 18 నుంచి 22 వరకు ఒక మనం ఆచరించే ఒక జీవన విధానాలు ఉన్నాయి. దాంట్లో యూనిఫామ్ కోడ్ విషయంలో జరుగుతున్న చర్చ ఒక మతాన్ని యొక్క అది అంతర్గత అంశాలను లేకపోతే సాంప్రదాయాలను వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటే సమస్య మళ్ళీ ఏకపక్షం అయిపోతుంది. ఈరోజు ఇస్లాంలో ఉండే ఈ తలాక్ సిస్టంతో పాటు కుల అనుకుంటా కదా, మహిళలు ఇచ్చేది కుల వాళ్ళకి ఆ రైట్ ఉన్నది. మనం అనుకుంటున్న 100 అనుకుంటే దాంట్లో 5-6 ఈ తలాక్ ఏది టైంపాస్ తలాక్ గాళ్ళు ఉండొచ్చు కాక, 95% మంది ఇష్టానుసారంగా తలాక్ ఇచ్చి ఉండొచ్చు కాక, కానీ ఈ 5% మంది కూడా ఇవ్వడానికి అవకాశం లేని వ్యవస్థ పట్ల సుప్రీంకోర్టు తీర్పులంత కానీ మనం న్యాయ వ్యవస్థలో ఇప్పుడు షాబానో కేసు విషయంలోనే అప్పటి నుంచే ఇది బయటపడింది. అంటే ఎవరు మనోవర్తి చెల్లించాలి, భరణం ఎవరు ఇవ్వాలి అన్నప్పుడు ఇస్లాం లాలో తలాక్ చెప్పిన వ్యక్తి ఇవ్వడానికి అవకాశం లేదు. అప్పుడు భారత ప్రభుత్వం వక్ఫ్ బోర్డు నుంచి లేకపోతే ప్రభుత్వ ధనం నుంచి వెచ్చించాలని ఉన్నది. ప్రభుత్వ ధనాన్ని ఎవడో చేసిన పాపానికి వెచ్చించడం ఏందనేది మళ్ళీ ప్రజా సంఘాల నుంచి పౌర సమాజం వస్తున్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఇండియన్ సిస్టంలో మీరు ఏదో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్నట్టుగా ఒక ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా మన దాయాది దేశం పాకిస్తానే తలాక్ను రద్దు చేసింది. 22 దేశాలు మొత్తం మిడిల్ ఈస్ట్ నుంచి మొదలు పెడితే ఎక్కడైతే ఇస్లాంను ఆచరించే మేజర్ దేశాలు దాన్ని రద్దు చేసుకున్నప్పుడు భారత ప్రభుత్వం రద్దు చేయడానికి ఇస్లాం సమాజం ఒప్పుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చి ఉన్నది. మహిళల పట్ల జరుగుతున్న అక్రమాలను మలాలా లాంటి కేసులు మనం చూసినాం. మలాలా మీద యాసిడ్ పోసి ఏ రకంగా తన యొక్క హక్కులను, బాలికగా ఉన్నప్పుడే ఎలాంటి హక్కులను కాలరాసిందనేది. నేను ఇస్లాం మతం కానీ ఏ మతంలోనైనా ఇట్లాంటి ఛాందసవాదులు ఉన్నారు కదా. ఇప్పుడు మన దాంట్లో కూడా మన దాంట్లో బేగామి మీద అంటే బహుభార్యత్వం మీద, పాలిగామి మీద ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం సతీని చేసుకున్నప్పటికి కూడా సతీ తర్వాత జరుగుతున్న ఎన్నో అనాచారాలను చూస్తున్నాం. జోగిని వ్యవస్థను చూస్తున్నాం, తర్వాత అంటరానితనంతో కొంతమంది దళిత మహిళలను మనం చూస్తున్నాం. ఇప్పుడు ముస్లింలలోకి రానివ్వకపోవడం, 2 క్లాసుల పద్ధతి ఇవన్నీ చూస్తున్నాను. దయాకర్ గారు, నేను హిందూస్లో మీరు చెప్పిన ఉదాహరణ చెప్తాను. గుజరాత్లో ఈ రోజుకి ఒక చట్టం ఉంది, దాన్ని ఏంటంటే మైత్రి ఖరార్ అంటారు. ఆ మైత్రి ఖరార్లో ఏమిటంటే ఏ మ్యాన్ క్యాన్ హ్యావ్ అ మిస్ట్రెస్, ఏ కంపానియన్ విచ్ దే కెన్, అంటే మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. మళ్ళీ వీళ్ళు విడిపోయినప్పుడు డైవోర్స్ ప్రొసీడింగ్స్ అక్కర్లేదు. సో ఇట్ ఈస్ హైలీ, అంటే చాలా రిగ్రెసివ్ లా. అది చట్టంలో తీయాలి. ఈ క్వశ్చన్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ మ్యారీడ్, even if the woman is married, they can have a mistress or the vice versa. అలాంటి చట్టంలో ఉంది. అది తీయాలి. అది అక్కడ ఎవడైనా అక్కడ హిందూ ఛాందసవాదులు లేదు గుజరాత్ నుంచి ఇది ఉండాలి అంటే అది అట్లాగా అది తీసేయాలి. మరి తీయాలి. ఇది ఇప్పుడు ఈ లా కమిషన్ ఏదైతే క్వశ్చనర్ ఇచ్చిందో నాకు తెలిసిన మట్టుకు దాంట్లో ఈ క్వశ్చనర్ మైత్రి ఖరార్ గురించి కూడా ఏమనుకుంటున్నారు అనేది ఉంది. సో ఇలాంటివన్నీ చట్టాలు తీయాలి. దీనికి ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళు ఆలోచించాలి రెండోసారి. ఆసిఫుద్దీన్ గారు, ఒక చిన్న కరెక్షన్. మన దయాకర్ గారు చాలా మంచి సింపథెటిక్గానే ఆలోచిస్తారు, కానీ ఆయన సేకరించిన సమాచారంలో కొన్ని లోపాలు ఉండడం వల్ల ఆయనకు ఎలా అనిపిస్తుందంటే ముస్లిం సమాజంలో మహిళల పరిస్థితి చాలా దారుణంగా అదని ఇదని అని ఆయన ఊహించుకుంటున్నారు. కానీ వాస్తవంగా ముస్లిం మహిళలు హాయిగా ఉన్నారు. వాళ్ళకి ఇలాంటి వ్యత్యాసాలు, తారతమ్యాలు లాంటి కంప్లైంట్స్ ఏమీ లేవు. ఇప్పుడు మీరు చూస్తున్న అజిటేషన్స్ ఏవైతే ఉన్నాయో, యూనిఫామ్ సివిల్ కోడ్ కోసము ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా చేస్తున్న అజిటేషన్లో మహిళా సంస్థలే, మహిళా సంఘాలు ఎక్కువ నిలబడ్డాయి ముస్లిం సమాజం నుండి. అంటే వాళ్ళు కనుక నిజంగానే ఇలాంటి బాధలు ఉన్నాయని అనుకుంటే వాళ్ళు ఎవరిని మోసం చేస్తున్నట్టు? వాళ్ళకి ఏం అభ్యంతరం యూనిఫామ్ సివిల్ కోడ్ పట్ల? ఎందుకంటే మహిళలైనా పురుషులైనా ఒకటే కోరుకుంటారు,
ఇది దైవం ఇచ్చిన చట్టం కాబట్టి ఇందులో ఎవరు మానవ మాత్రులు మార్పు చేర్పు చేయడానికి అవకాశం లేదు. దట్ ఈస్ ద ఫండమెంటల్. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ముస్లిం అందరూ బహుభార్యలు కలిగి ఉంటారన్న ఒక అపోహ ఉంది సాధారణంగా. మన సార్ కూడా అలాగే అనుకున్నారు. అయితే మ్యాథమెటికల్గా మీరు బయాలజికల్గా చూస్తే ఏ సమాజంలోనైనా సరే పుట్టే శిశువులు 50% మంది అబ్బాయిలు, 50% మంది అమ్మాయిలు ఉంటారు. కాబట్టి దాదాపుగా 1000కి 950 మందో 1960 మంది ఉంటారు ప్రజలు. కాబట్టి 1:1 వరకే వివాహాలు అనేవి సాధారణంగా సాధ్యమవుతాయి. 1:4 అనేది సాధ్యమవ్వాలంటే కేవలం 20% మంది అబ్బాయిలు, 80% మంది అమ్మాయిలు ఏ సమాజంలోనైనా ఉంటే అక్కడ సాధ్యమవుతుంది. అంతేగాని ఇది కానీ ఇప్పుడు అమ్మాయిల సంఖ్య చాలా తగ్గిపోతుంది, అబ్బాయిలు పెరిగిపోతున్నారు, అమ్మాయిలు దొరకడం లేదు. మీకు కరెక్షన్ చెప్పాలి. ఇప్పుడు ఒక సర్వే జరిగింది ఏమిటంటే ఈ ట్రిపుల్ తలాక్ యూనిఫామ్ సివిల్ కోడ్ సర్వేలో సర్వేలో ఏం తెలియదంటే 92% ట్రిపుల్ తలాక్. సో మరి మీరంటే ఎక్కడి నుంచి మీరు దట్ హ్యాస్ టు బి డెలిబరేట్లీ చోజన్ శాంపుల్. ఇట్స్ ఇంపాసిబుల్. బట్ ఆసిఫుద్దీన్ గారు, ఐ హావ్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ ఫర్ యూ. బట్ శ్రీధర్ రెడ్డి గారు చాలాసేపు కూర్చోబెట్టినాం భారతీయ జనతా పార్టీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాక్చువల్లీ శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. బేసిక్ ఏంటంటే పాయింట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చర్చ రాగానే ఎట్లా ఉంటుందంటే పిక్చరైజేషను భారతీయ జనతా పార్టీ లెడ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కంప్లీట్లీ మైనారిటీస్కి వ్యతిరేకంగానో ఇంకొకలాగానో ఈ యొక్క లాని మీకు అట్లాంటి ముద్ర ఒకటి పడింది. మీలాంటి వాళ్ళు వేసి ఉంటారు. ఇన్ ద సెన్స్ ఏం చేయలేదు వాళ్ళు, మీరు అని కాదు, జనరల్గా. సో అభ్యంతరం లేదు అనండి, అట్లా జనరల్గా అంటున్నారు. రైట్. జనరల్గా ఏంటంటే దట్ ఈస్ ది బేసిక్ కేస్. కానీ ఇక్కడ ది గవర్నమెంట్ ఇంటెన్షన్ నేను అర్థం చేసుకున్న కాడికి మినిస్టర్స్ ఇస్తున్న క్లారిటీ కానీ, ఇవాళ వెంకయ్యనాయుడు గారు కానీ, లేకపోతే ఇంతకుముందు మాట్లాడిన ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా చెప్పినాడు, చాలా క్లియర్ ఏంటంటే ఇట్స్ అ లా విచ్ నీడ్స్ టు బీ క్యాటర్డ్ అంటే ఫ్రేమ్డ్ టు సర్వ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫెయిత్ దే ఫాలో. నిజమే, ఒక దేశంలో ఉన్నప్పుడు ఒకటే ఉండాలి. ఇది దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఒకటి. దాంట్లో ఎప్పుడు మనం కాంట్రవర్సీ ఎక్కడ తీసుకెళ్తున్నాం అంటే వెదర్ యూ అగ్రీడ్ ఆర్ నాట్, తీసుకెళ్ళి ఆ ట్రిపుల్ తలాక్ దగ్గర దాన్ని పెడితే ద హోల్ ది మ్యాగ్నానిమిటీ ఆఫ్ ది టోటల్ లా ఆర్ ది నీడ్ ఆఫ్ ది ఆర్ ఏదైతే ఉందో. అంటే ఎవరు ట్రిపుల్ తలాక్ ఎవరు పెడుతున్నారు? ఎప్పుడైతే ఇప్పుడు ఇవాళ చూడండి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వచ్చేసి ఈ క్వశ్చనర్నే మేము ఓల్డ్ క్వశ్చనర్నే మేము బ్యాన్ చేసాము, లేదా మేము పట్టించుకోము. లా కమిషన్ రిజెక్ట్ చేసినప్పుడు దేశంలో ఒపీనియన్ చేయాలనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒపీనియన్ చెప్పండి, క్వశ్చన్ బై క్వశ్చన్ మీరు అంతే తీవ్రంగా రాసి పంపించండి. కానీ అసలు మేము దాన్ని మొత్తానికే ఒప్పుకోం అన్న దగ్గరనే మీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. ఒకవైపు ఒక సర్వే చూశాను నేను, 4710 మంది ముస్లిం విమెన్ని అక్రాస్ ద కంట్రీ సర్వే చేస్తే 92.7% ఆఫ్ ద విమెన్ సెడ్ వీఆర్ అగైన్స్ట్ దిస్ ట్రిపుల్ తలాక్, మీరు బ్యాన్ చేయాలని చెప్పారు. 91.7% ఆఫ్ ది విమెన్ సెడ్ ఈ పాలిగామి అంటే బహుభార్యత్వాన్ని నిషేధించాలని చెప్పారు. 83.3% పర్సనల్ లా కోడిఫైడ్ చేయండి, ముస్లిమ్స్ మొత్తానికి ఒకటే రకమైనటువంటి లా కోడిఫైడ్ చేయండి అనే విషయాన్ని చెప్పారు. దీన్ని పట్టించుకోకుండా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అనేది ముస్లిమ్స్ యొక్క జీవన విధానాన్ని లేదా ముస్లిమ్స్ ఇన్ దిస్ కంట్రీని డామినేట్ చేయడం కోసం, ఒకవైపు అరబ్ కంట్రీసు, తోటి ముస్లిం కంట్రీసు ఇస్లాం రాజ్యాలని ప్రకటించుకొని పనిచేసే వాళ్ళందరూ కూడా దీన్ని బ్యాన్ చేస్తే, ఇక్కడ మాత్రం మీరు ఈ యొక్క సెక్షన్ని డామినేట్ చేయడం కోసము ఈ వెస్టర్న్ ఇంట్రెస్ట్ చేసి దీన్ని రానికుండా చేస్తూ ఉన్నారు. నెహ్రూ గారు ప్రయత్నం చేశారు, అంబేద్కర్ గారు ప్రయత్నం చేశారు, కోర్టులు చెప్తా ఉన్నాయి. షాబానో కేసు అని చెప్పేసి మన వాళ్ళు రిఫర్ చేస్తూ ఉన్నారు. సెక్షన్ 125 ప్రకారము వారికి ఇవ్వాల్సినటువంటి మనోవర్ తిప్పించే ప్రయత్నం చేశారు. ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్తే కూడా గెలిచారు. ఆ తర్వాత 2-3 కేసులలో ముస్లిం మహిళలకు ఇది అప్లై చేయడం జరిగింది. అయినా ఆర్టికల్ 44ను మనం రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని సపరేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారు ఎవరైతే పీడిత వర్గాల కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్ అండ్ క్రీడ్ రిలీజియన్ ప్రయత్నం చేసిన ఆయన ఏం చెప్పారంటే ఇది ఫండమెంటల్ రైట్స్కి, రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది. ఒక దేశంలో ఉన్న వాళ్ళు రిలీజియబుల్ గా వారు చెప్తా ఉన్నారు అని ఆయన చెప్పారు. అయినా కానీ అది ముందుకు పోలేదు. ఎందుకంటే ఉదారవాద రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎప్పటికప్పుడు ఒక నిర్ణాయకమైనటువంటి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు డిసైజివ్గా లేకపోవడం. ఆసిఫుద్దీన్ గారు చెప్పారు, దైవం ఇచ్చినటువంటి యొక్క హక్కుల్ని వ్యక్తులు ఎవరు మారుస్తారనేది. వ్యక్తులమే కదా దైవాన్ని కూడా పూజిస్తూ ఉన్నాం. దైవాలు పూజించట్లేదు. ఇవాళ ముస్లిం సమాజంలో ఉన్న వాళ్ళు దైవం ఇచ్చింది కాబట్టి వేరే విషయాలు మీరు చెప్పడానికి లేదని చెప్పారు. ఎందుకు పాకిస్తాన్లో ఉండే వాళ్ళకి దైవం వర్తించదా? లేకపోతే ఇరాన్లో, ఇరాక్లో, ఇంకొక సిరియాలో ఉన్నటువంటి 25 దేశాల్లో ఉన్న వాళ్ళకి దైవం వర్తించదా? వాళ్ళు నిజమైనటువంటి ముస్లిమ్స్ కాదా? వాళ్ళు ఖురాన్ని ప్రాక్టీస్ చేయట్లేదా? ఒకటి. రెండవది, ఇవాళ మీరు అది చెప్పారు,
రేపు పొద్దున మరొక మతం కొత్తగా ఒక మతం పుట్టుకొస్తుంది. ఆ మతంలో ఇదంతా మాకు దైవం చెప్పింది కాబట్టి మేము భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మేము ఒప్పుకోము అని చెప్పి కూడా వాళ్ళు ముస్లింల మీదనో మరొక మతం మీదనో మరొక కులం మీదనో దురాగతాలు చేస్తే మనం ఒప్పుకోవాలా? అంటే దైవం పేరుతో ఇప్పుడున్నటువంటి మ్యాన్ కైండ్కి మానవతకి లేకపోతే మానవులకి ఏమైనా నష్టం జరిగితే రాజ్యం చూస్తూ కూర్చోవాలా? ఈ యొక్క చర్చ మనం దేశంలో చేయాల్సిన అవసరం. కాబట్టి నేను చెప్పేది అంటే ఫైనల్గా ఒకటి, ఈ యొక్క ఉమ్మడి పౌర స్మృతి ఏ యొక్క మతాన్ని కించపరచడానికి వాళ్ళ యొక్క హక్కుల్ని హరించడానికి తీసుకెళ్ళట్లేదు. మీ యొక్క ధార్మిక విధానాలను అందుకే చెప్పారు, మీ నక్కి చాలా బాగా చెప్పారు, మీ యొక్క ధర్మాన్ని చేంజ్ చేయడానికి కాదు. ఇంతకుముందు వారు చెప్పారు అదేంటి మైత్రీ కరార్. ఇంకోటి కూడా ఆ మధ్య చదివాను, మహారాష్ట్రలో హిందువా ముస్లిమ్సా మరొకటానికి కాదు, చాలా క్లియర్గా భార్య ఉంటుంది, ఆమె మెయిన్ ప్రిన్స్ అంటే మన పట్టపురాణిలాగా. ఒక ఆమెను పెళ్లి చేసుకుంటాడు పొలంలో పనిచేయడానికి, ఇంకో ఆమెను పెళ్లి చేసుకుంటాడు పానీవాలి బాయ్. నేను చదివాను ఇది ఏంటంటే పానీవాలి బాయ్ ఏంటంటే అక్కడ నీళ్లు దొరకవు, 20-25 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళాలి, లైన్లో నిల్చోవాలి. ఓన్లీ మంచినీళ్ళు తేవడానికి, ఇంట్లోకి మంచినీళ్ళు తేవడానికి, ఈ బోళ్ళు తేవడానికి, పనులు చేయడం, కుటుంబంలో ఉన్న పిల్లలకి భార్యకి చేయడం కోసము పానీవాలి బాయ్ ఉంటుంది. ఈ సంస్కృతి మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలో చాలా ఉందని చెప్పేసి మనం చదివాం. ఆ రకంగా కొండ ప్రాంతాల్లో ఆ రకంగా మరి అంటే మీకు దైవం పేరుతో వచ్చిన ఒక అవకాశం ఏంటంటే, మీరు అన్నారు మ్యాథమెటికల్ రేషియో బాగుంది, మీరు అన్న చర్చ చేస్తున్నాను, నాట్ అగైన్స్ట్ అసీఫుద్దీన్ ఆర్ సిన్స్ యూ హావ్ నాట్ క్వామ్. దైవం ఇచ్చినట్టు ఇప్పుడు అవకాశం అయితే ఉంది కదా నలుగురిని చేసుకోవడానికి. అవకాశం అయితే దయాకర్ గారు చెప్పినట్లు ట్రిపుల్ తలాక్ అని చెప్పేసి ఎక్కడో ఏదో దేశంలో అది మన వాళ్ళు కూడా ఉన్నారు. హిందువులు ఇక్కడ పెళ్లి చేసుకొని అమెరికా పోయి వీసా కోసం పోయి అక్కడ మోసం చేసిన కానీ వాళ్ళు ఇక్కడ అందుకనే చెప్తున్నాను, అన్ని మతాల్లో అన్ని ధర్మాల్లో కొన్ని రుగ్మతలు ఉన్నాయి, దైవం పేరుతో మరో పేరుతో. అవి అన్నింటిని కూడా తీసి ఇండియన్ క్రిమినల్ కోడ్ కామన్ ఉండగలిగినప్పుడు, ఉమ్మడి రాజ్యాంగంలో నేర పరిశోధన సంబంధించి ఉన్నప్పుడు ఎందుకు సివిల్ కోడ్ ఉండకూడదు? ప్రభుత్వం తెచ్చే చర్చ ఇది. కాబట్టి భారత ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి మీరన్న ముసుగో లేకపోతే హృదయమైనట్టు ఒక సిస్టమో ఏదో ఒకటి అపవాదు వాటెవర్ యూనో ముద్రనో ఏదో ఒకటి, అది ముద్ర కాదు మరొకటి కాదు. భారత జాతీయతను అనుసరించి అందరు పౌరులకు ఒకటే స్మృతి ఉండాలని ఒక పాయింట్ అంటాను నేను వారు అన్న దాంట్లో. ఇప్పుడు నిజమే మరి ఇస్లాం దేశాల మావి అని ప్రకటించుకొని ఉన్న దేశాల్లోనే లేని అభ్యంతరం భారతదేశంలో ఉన్న ముస్లిం లా బోర్డుకి కానివ్వండి, ముస్లింలకు కానివ్వండి, ఒక స్త్రీల పట్ల అన్యాయం జరిగే విధంగా ఉండే ఒక సాంప్రదాయం అనండి, ఒక పద్ధతి అనండి, దాన్ని తీసేయడం పట్ల వ్యతిరేకత ఎందుకు? మరో మాట అన్నారు, దైవం చెప్పారు, దైవం ఇచ్చిన చట్టం కాబట్టి అని నష్టం జరుగుతుంటే రాజ్యం చూస్తూ ఊరుకుంటుందా అన్నారు. ఒక డిబేటబుల్ పాయింట్ ఇప్పుడే చెప్తాను నేను. సో ప్రాథమికంగా ఏంటంటే ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఉన్నాయి, గల్ఫ్ దేశాల వైపు మనం మాటిమాటికి చూసి అక్కడ అంటే ఇంతకుముందు దయాకర్ గారు అసలు తలాక్ని రద్దు చేశారని చెప్పారు. అది అలా కాదు, ట్రిపుల్ తలాక్ అనేది అక్కడ లేదనమాట. మామూలుగా తలాక్ ఇస్తారు అక్కడ కూడా సిట్టింగ్లో అయితే, అక్కడ కూడా డివోర్స్లో అయితే, అక్కడ కూడా మెయింటెనెన్స్లో అయితే అన్నీ అవుతాయి. అయితే వన్ సిట్టింగ్లో 3 తలాకులు ఒకేసారి చెప్పడం అనే ఒక్క విషయం మాత్రంలోనే తేడా ఉంది, మిగతా వాటిలో తేడా ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, భారతదేశంలో అత్యధిక హిందూ సమాజంలో కూడా విడాకులు ఉన్నాయి, వ్యవస్థ ఉంది. అయితే దానికి ఒక చట్టం ఉన్నది, ఓ ప్రొసీజర్ ఉన్నది. అవును. సో అలాగే అక్కడ కూడా ఉన్నది. అయితే వాళ్ళు హనఫీలు కాదు, అక్కడ గల్ఫ్ దేశాల ముస్లింలు, ఇక్కడ భారతదేశంలో ముస్లింలకు ప్రధాన తేడా ఏంటంటే హనఫీ ధర్మ జ్యూరిస్ప్రుడెన్స్ ఫాలో అయ్యే వాళ్ళు ట్రిపుల్ తలాక్ విషయంలో ఈ వైఖరిని అనుసరిస్తారు. ఇతరత్ర జ్యూరిస్ప్రుడెన్స్ అనుసరించే వాళ్ళు ట్రిపుల్ తలాక్ విషయంలో మరో వైఖరి అనుసరిస్తారు. ఈ విషయంలో తేడా ఉంది. కాబట్టి గల్ఫ్లో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా మనం చెప్పుకున్నట్టుగా సలఫీల్ అని, వహాబీలు అని చెప్పుకుంటాం చూసారా, అక్కడ వాళ్ళు మెజారిటీ ప్రజలు అదే వర్గానికి చెందిన వాళ్ళు. వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ప్రకారము అది చెల్లుబాటు కాదు, కాబట్టి వాళ్ళు అలా అనుసరిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు గల్ఫ్ దేశాలను మనం సాధారణంగా ఏమనుకుంటాము, ఇతర మతాల వాళ్ళ దృక్పథాన్ని అర్థం చేసుకోరు, వాళ్ళ పట్ల సానుభూతిగా ఉండాలనుకుంటాం. కానీ గల్ఫ్ దేశాలలో ముస్లిమేతరులపైన వాళ్ళ ఫ్యామిలీ లాస్ ఏవవుతున్నాయి, వాళ్ళ పర్సనల్ లాస్ ఏవవుతున్నాయో అందులో అక్కడ స్థానిక ముస్లిం చట్టాలు వాళ్ళపైన రుద్దరు. వాళ్ళ ఫ్యామిలీ చట్టాల ప్రకారమే వాళ్ళ విషయాల్లో తీర్పులు ఇస్తారు. ఈజిప్ట్ అయినా, జోర్డాన్ అయినా, సౌదీ అరేబియా అయినా, ఏ దేశం అయినా సరే. అంతెందుకంటే ఒక మాట చెప్తాను, ఇది మన పొరుగు దేశము పాకిస్తాన్ ఎన్నో ఏళ్లుగా ఛాందసవాదం వైపు, ద్వేషం వైపు, అతివాదం వైపు వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళు బాగా వాళ్ళ చేతులు కాలి.
ఇప్పుడు వాళ్ళు కొంచెం మెరుగవుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో ఈ మధ్యనే హిందూ సోదరుల కోసము వాళ్ళకి ప్రత్యేకంగా పర్సనల్ లా ఒకటి వాళ్ళు శాంక్షన్ చేశారు. అంటే వాళ్ళు ఇంకొంచెము బ్రాడ్గా ఆలోచించే వైపు ముందుకెళ్తున్నారు. మనము ఇంకొంచెం నారోగా ఆలోచించే వైపు వెళ్తున్నాము. అంటే అతివాదంలో వాళ్ళు వెనక్కి తగ్గి వస్తున్నారు, మనం అటువైపు ముందుకెళ్ళిపోతున్నాము. అంటే ఇంత తేడా పక్కపక్కనే దేశాలు రెండు. వాళ్ళు బ్రాడ్ అయినప్పుడు అంటే వాళ్ళందరూ ఇతర మతస్థుల పైన వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ లో మనము కామన్ లాస్ I'll come to you. I'll come to you, Sridhar. I'll come to you. It's a matter of Let him complete. Let him complete. I'll come to you. I'll come to you. Let him complete. Let him please complete the point. వాళ్ళు ఇతర మతస్థుల విషయంలో వాళ్ళ ఫ్యామిలీ చట్టాల విషయంలో మేము మా ఇష్టాలు రుద్దాము అని వాళ్ళు అంత బ్రాడ్గా ఆలోచించగలిగినప్పుడు మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నాయి? శ్రీధర్, ఒకటి ఏంటంటే మై పాయింట్ ఈస్ దట్ మీరు చాలా శ్రీధర్ broad గా I'll come to you. శ్రీధర్ రెడ్డి గారు ఇంతకుముందు ఆసిఫుద్దీన్ గారు చెప్పినారు ఏంటంటే పాకిస్తాన్ ఎంత ఛాందస దేశం మనకు తెలుసు, అది ఇప్పుడు కొంత మెరుగవుతూ ఉంటే మనం దాని వైపు పోతున్నాం అనే వారి వాదన. ఇక్కడ పాకిస్తాన్ ఎక్కడ పిక్చర్లోకి వచ్చిందో నాకు అర్థం కాలేదు. నేను జనరల్ ఎగ్జాంపుల్ చెప్పారు వాళ్ళు. పాకిస్తాన్లో ఇస్లామిక్ కంట్రీస్, పాకిస్తాన్ తో సహా అన్నాం. జనరల్గా పాకిస్తాన్ ఛాందసవాదాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి మనం Yeah. అన్ని తిట్టలేదు. నేనేమంటున్నా మీరు అంటే మతాన్ని నేను ముందే ఫస్ట్ మై కామెంట్స్లో మతాన్ని యూనిట్గా తీసుకొని చేయట్లేదు. చాలా బుద్ధిజం ఉంది, జైనిజం ఉంది, పార్సీస్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, మరోడు ఉన్నారు. ముస్లిమ్స్ ఆల్సో వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ ఆఫ్ దిస్ కంట్రీ. అట్లా ఆలోచించమని చెప్తా ఉన్నాను మన సోదరులకి. ఇప్పుడు మీరు బ్రాడ్గా డిస్కస్ చేద్దామని స్టార్ట్ చేసి చివరికి మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారంటే పాకిస్తాన్ అంటే దేశము బ్రాడ్గా వెళ్తుంది. పాకిస్తాన్ ఇండియాకు దాన్ని కుదించాలనే ఆలోచన సర్వేలో అక్కడ ఉదాహరణ వచ్చింది ఒకటి అంతే. నేను ఇప్పుడు చేసిన సర్వేలో లేడీస్ విమెన్ ఏం చెప్పారు, ముస్లిం విమెన్ దాంట్లో పాలిగమి వీటి గురించి చెప్తూనే ఒక పర్సనల్ లా కోడిఫై చేయమని చెప్పారు. అంటే అట్లీస్ట్ ఒక ప్రాపర్ సిస్టమ్ని కోడిఫై చేయండి, వెదర్ ఇట్ ఈస్ డైవర్స్, వెదర్ ఇట్ ఈస్ ఇన్హెరిటెన్స్, వెదర్ ఇట్ ఈస్ పాలిగమి, వెదర్ ఇట్ ఈస్ ఎనీ అదర్ మ్యాటర్ విచ్ ఈస్ కన్సర్నింగ్ టు ది హ్యూమన్ లైఫ్ చేయమని చెప్పారు. దాని దిశగా ప్రభుత్వం మీ అభిప్రాయాలు అడిగింది. ఇట్ హాస్ నాట్ ఎన్ఫోర్స్డ్ యెట్. మీరు అర్థం చేసుకోవాలా. ఆర్టికల్ 44లో దో ద గవర్నమెంట్ షల్ ఎండీవర్ అని ఉన్నది ఉంటే కూడా అది చేయకుండా ఇన్ని రోజుల నుంచి దాన్ని అక్కడ నిలపెట్టులో పెట్టారు. ఇప్పుడు అట్లీస్ట్ మారుతున్న పరిస్థితులలో, ప్రపంచం మారుతున్న పరిస్థితులలో మనం దాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో లా కమిషన్ ద్వారా ఇనిషియేట్ చేశారు. యు హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఎక్స్ప్రెస్ విచ్ ఎవర్ ద వే యూ వాంటెడ్ టు. కానీ మేము చెయ్యము, మేము మాట్లాడము, లేకపోతే దైవం ఇచ్చి నాకు మీరెవరు మాట్లాడతారంటే ఐఎస్ఐఎస్ వాడు చెప్పే దైవం వేరేలాగా ఉంది. వాళ్ళు ఖలీఫా రాజ్యం చేస్తారనే వాళ్ళు ఖురాన్ బేసే మాట్లాడతారు, ముస్లాం అనే మాట్లాడతారు. బట్ వాళ్ళు ఎగనెస్ట్ వాళ్ళతో మాట్లాడాలన్నారు. అంటే నేను చెప్తున్నాను, ఎండ్ ఆఫ్ ది డే మీకు క్రిమినల్ కోడ్ వర్తించగలిగినప్పుడు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని మతాల వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు ఒక లా, ఒక సిస్టమ్, ఒక పద్ధతి ఉంటే తప్పేమిటి? యాక్చువల్లీ 2 or 3 పాయింట్స్. ఒకటి ఏమిటంటే ఇప్పుడు మనం యూనిఫామ్ సివిల్ కోడ్ ముస్లిమ్స్కి దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం. కానీ అసలు చరిత్రలో మీకు వెళ్తే జరిగింది ఏమిటంటే హిందూస్ కూడా ఒక యూనిఫామ్ కోడ్ తేవడానికి ప్రయత్నం చేశారు. అయితే దీనికి ఏంటంటే పార్లమెంట్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో తీవ్రంగా వ్యతిరేకం వచ్చింది. దాంట్లో వ్యతిరేకించిన వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ ఉన్నారో లేదో తెలియదు. సో అప్పుడు ఏం చేశారంటే ఈ చట్టాన్ని 3 చట్టాలు 4 చట్టాలుగా దాన్ని విడదీసి చట్టం పాస్ చేయాలి. హిందూ సక్సెషన్ యాక్టు, హిందూ రీమ్యారేజ్ యాక్టు, ఇలాంటివన్నీ చేశారనమాట. సో ఇది కాదు. 2 పాయింట్ ఏమిటంటే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఒకటి మరి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు బీజేపీ నా పక్క మీరు ఎందుకు ఇచ్చేస్తున్నారు, బీజేపీని ఎందుకు మీరు బ్లేమ్ చేస్తున్నారంటే ఇప్పుడు చట్టాన్ని తీసుకెళ్ళడం ఈ టైమింగ్ అనేది అస్సలు బాగోలేదు. ఎందుకు బాగోలేదంటే ఒక పక్క నుంచి ఏమో మనం కాశ్మీర్ లోయలో మనం ఇవాడికి 102 రోజులు అక్కడ అవుతున్నది. రెండో పక్క నుంచి ఏమో మనకి పాకిస్తాన్తో బార్డర్లో టెర్రరిస్ట్ ప్రాబ్లం ఇలాంటి టైంలోని రేపు పార్లమెంట్లో మీకు ఇంకా చాలా ఎజెండా ఉంది. ఇంకా మీకు ఆ జిఎస్టీ బిల్లు ఇంకా మొత్తం పాస్ కాలేదు. ఇంకా జిఎస్టీ బిల్ పాస్ అవ్వడానికి ఇంకా 6 నెలలు పడతా. అలాంటి టైంలోని మీరు ఒక డిస్రప్టివ్ ఎజెండా తీసుకొచ్చి ఎందుకు దేశాన్ని సైడ్ ట్రాక్ చేస్తారు? డిస్ట్రక్టివ్ అంటే డిస్రప్టివ్ ఎజెండా. ఎందుకు మీరు దేశాన్ని ఒక ట్రాక్లో పోతుంటే మళ్ళీ ఈ ట్రాక్లోంచి ఇది చేస్తున్నారు. మూడోది ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ని ఒక లిబరల్ స్టేట్గా మీరు దయచేసి ప్రొజెక్ట్ చేయొద్దు. ఎందుకంటే యూసుఫ్జాయ్ మలాలా మీరు ఎవడో చెప్పారు యాసిడ్ పోసారు, యాసిడ్ పోవట్లేదు, గన్న పెట్టి తలలోంచి షూట్ చేస్తే ఆమె ఇచ్చేసింది. సో పాకిస్తాన్లో ఏంటంటే కొంత మటుకు ఎస్ ఎలిటిస్ట్ ఉమెన్ ఏమిటంటే వాళ్ళు బుర్కాలు కొంచెం లేకుండా చేశారు. బట్ చాలా మీకు బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఈ రోజుకిను ఆడపిల్లలకి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మనం పాకిస్తాన్ మనకి ఏ విషయంలో కూడా మన ఎగ్జాంపుల్గా తీసుకునే అసలు అవకాశం లేదు.
We should not- దయాకర్ Let me add పాయింట్ one ఇంత point. Let me ఆయనతో just add మాట్లాడొస్తాను నేను చాలా చెప్పాను. దయాకర్ చెప్పండి. ఇప్పుడు మహిళా చైతన్యం తర్వాత వస్తున్న ఈ అంశాన్ని ముస్లింలు కానీ ఇస్లాం కానీ దీని పట్ల లేదు, నా అభిప్రాయం తప్పు అనే అంచనాతో మిత్రులు ఉన్నప్పటికీ కూడా మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం మీకు ఉంది అనే విషయం నేను నిక్కచ్చిగా మళ్ళొక్కసారి చెప్తూ, ఎస్ డివైన్ లా తలాక్ ఇవ్వమంది. మీ షరియత్లో తలాక్ ఎలాంటి ప్రయారిటీ ఇస్తారో అదే డివైన్ లాలో ఉన్న పీనలైజేషన్ కూడా తీసుకోండి. సిఆర్పిసి వద్దు, ఐపీసీ వద్దు. మనం అకార్డింగ్ టు ది మనం ఖురానే పోదాం, లేకపోతే మీ స్కూల్ ఆఫ్ థాట్స్లో 4 స్కూల్స్లో ఏ పీనలైజేషన్ ఉందో ఆ క్రైమ్ చేసిన ఆ ఇస్లాం స్వీకరించిన వ్యక్తులు అదే తీసుకోండి. ఇలా మీరు 125 సిఆర్పిసి తీసుకోవట్లేరు కదా మెయింటెనెన్స్కి సంబంధించి తలాక్ ఇచ్చిన తర్వాత. అంటే మీరు భారత శిక్షా స్మృతులను పట్టించుకోవడం లేదు. మరొక వైపు మాత్రం ఇది చాలా డెమోక్రటిక్గా ఉంది. తలాక్ అనేది విడాకులే కదా, విడాకులు అనేది ఏ మతంలో లేవు, క్రిస్టియన్లో ఉన్నాయి, అన్ని మతాల్లో ఉన్నాయి. మీ దాంట్లో విడాకుల సిస్టంలో చాలా మూర్ఖమైన అవివేకమైన ఒక చర్యలు ఉన్నాయి, ప్రాక్టీస్ చేసేటోళ్లకు అవకాశం కల్పించే విధంగా ఉన్నాయి. అవి మార్చొద్దు అని మిత్రుడు అని అంటే మార్చకుండా ఉండండి, అది మీ ఇష్టం, అది మీ మతం యొక్క ఇష్టం. ఈరోజు చర్చ జరుగుతున్న మనం చూస్తున్న వ్యక్తుల్లో కూడా చాలామంది వరకు ఇస్లాంలో ఉండే కొంతమంది మూర్ఖులు చేసే ప్రయత్నాలను మీరు అడ్డుకోకపోతే, మీలాంటి డెమోక్రాట్స్ కూడా అడ్డుకోకపోతే, అంటే వెసులుబాటు ఉన్నది కదా, చేసుకోవడానికి అవకాశం ఉన్నది కదా, దాన్ని తీసివేయండి. ఫస్ట్ మీరు ఆదిశంకరాచార్యుని భక్తి ఉద్యమం చూడండి, రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, మీరు సంస్కరణల రూపంలో వచ్చినవి చూడండి. తర్వాత వచ్చిన వాటిలో మనం ఎన్నో హిందూయిజంలో ఉన్న అంశాలను మనం తీసివేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ హిందూ లా ప్రకారమే ఉంటుంది మ్యాక్సిమంగా, దాన్ని కోడిఫై చేసుకోగలిగినాం. దాంట్లో మీ షరియత్ యాక్ట్ను అడాప్ట్ చేసుకోగలిగినాం. తర్వాత క్రిస్టియన్ ఉండే వాళ్ళని కూడా తీసుకోగలిగినాం. అన్ని మతాలని మనం భారత రాజ్యాంగం ఆమోదించినవి. వాటిని ఆమోదించిన తర్వాత క్రిమినల్ ప్రొసీజర్కి సంబంధించిన అంశాల్లో కొంతమంది తప్పించుకుంటున్నారు దొంగలు. వాళ్ళని పరిధిలోకి తీసుకురావడానికి నేను ఇప్పుడు వాళ్ళు యూపీ ఎలక్షన్స్ కొరకు చేసినరా, మహిళల్లో ముస్లింలను తీసుకోవడానికి రాజకీయ ప్రయోజనం కానీ చేసినని చర్చించడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇది చాలా పర్స్పెక్టివ్ అనేది చాలా దీని సబ్జెక్ట్ అనేది చాలా వ్యాస్ట్. ఎప్పుడు జరగాలి చర్చ? సో ఈ బీజేపీ వచ్చినప్పుడే జరుగుతుంది అనుకున్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజీనామా చేసిన అంశాల్లో మొట్టమొదటి అంశం ఇది, యూనిఫామ్ కోడ్ అని. ఏ ఇస్లాంకు ముస్లింలకు అనుకూలంగా ఉండే నాయకుడే. థాట్స్ ఆన్ పాకిస్తాన్లో చాలా కేటగరికల్గా, మనం లింగ్విస్టిక్ స్టేట్స్లో కూడా చాలా కేటగరికల్గా చెప్తారు. నేను ఏమంటున్నా, మీరు మీలాంటి వ్యక్తులు మిత్రులు లాంటి వ్యక్తులు తలాక్లో ఉండే, అంటే అనార్కిక్ అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇలాంటి ఒక పనికిరాని షరతులతో పనికిరాని అంశాలను మీరు తీసేసుకోకపోతే భారత సమాజం కూడా ఇప్పుడు ఎంతో మంది డెమోక్రటిక్ ముస్లిమ్స్ మేము చూస్తున్నాం, వాళ్ళలో ఉన్న మార్పుల్ని మీరు కనుక చట్టాల రూపంలో తెచ్చుకోకపోతే మీకే సమస్యలు ఉంటాయి. శ్రీధర్, ఒక పాయింట్ ఇప్పుడు నగేష్ గారు అన్నది టైమింగ్. ఈ టైమింగ్లో ఎందుకు తీసుకురావాలి? కాశ్మీర్లో గొడవలు ఉన్నాయి, మీకు బార్డర్లో టెర్రరిజం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రేపు మీరు పార్లమెంట్లో చాలా ఎజెండా ఉంది, మీకు ఈ టైం ఎందుకు ఎంచుకోవాలి? ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారనే ఒక అపవాదు ఎందుకు మోయాలా మీరు? ఇప్పుడు ఈ దేశంలో ఎన్నికలు ఏదో టైంలో ఉంటూనే ఉంటాయి. ఉత్తరప్రదేశ్ కాకపోతే తర్వాత మణిపూర్ వస్తే, మణిపూర్ పంజాబ్ వస్తే, దేర్ ఈజ్ నెవర్ ఏ రాంగ్ టైం టు డూ రైట్ థింగ్. ఓకే, మీరు ఎప్పుడైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు దానికి ఏమి కాలానుగుణంగా టైమింగ్ ఏముంటుంది? ఇప్పుడు మీరు ఇది రైట్ టైమింగ్ కాదంటూనే పొలిటికల్ టైమింగ్ గురించి చెప్తా ఉన్నారు. సో యూఆర్ కాంట్రడిక్టింగ్ యువర్ ఓన్ స్టేట్మెంట్. మై పాయింట్ ఈస్ దట్ కాశ్మీర్ ఇష్యూ ఇవాటి నుంచి కాదు, పాకిస్తాన్తో సరిహద్దు సమస్యలు ఇవాటి నుంచి ఉన్నట్టు కాదు. వీఆర్ హ్యాండ్లింగ్ ఇట్ ఇన్ ఏ బెటర్ మేనర్. సో ఇట్ ఈస్ ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ అయింది, పాకిస్తాన్ ఏకాంగం చేశాం కాబట్టి వాటికి ప్రచారం వచ్చింది కాబట్టి మీరు ఇబ్బంది అని అనుకుంటున్నాం. మేము ఇబ్బంది అనుకోవట్లేదు, అని వీఆర్ డీలింగ్ ఇన్ ఏ బెటర్ ఫ్యాషన్. అది దేశం మొత్తం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. నేనేమంటున్నా, ఇది సరైన సమయంలో కోర్టు కూడా మొన్నటిసారి మళ్ళొకసారి దాన్ని స్ట్రెస్ చేశారు. వై ఆర్ యూ నాట్ ఇంప్లిమెంటింగ్ ఆర్టికల్ 44? వాట్స్ ది ప్రాబ్లం? మీకు అన్నప్పుడు ఇది ఒక నిర్ణయాత్మకమైనటువంటి దృఢమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి. మిత్రుడు మాట అన్నారు, బీజేపీ ఉన్నప్పుడు ఎటువంటి వాదాలు ఎందుకు వస్తాయంటే ఈ దేశం మీద జాతీయత స్ఫూర్తి మీద ఒకటే దేశము, ఒకటే జాతి, ఒకటే ధర్మం అనేటువంటి ఆలోచన విధానం, ఒకటే సిస్టమ్ ఉన్న ఆలోచన విధానం ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఆటోమేటికల్లీ వీ విల్ పుష్ ఫార్వర్డ్ ఆల్ దిస్. ప్రధాన్ని మనం ఎన్నికలతోటి ఓట్లతోటి పోల్చుకుంటే మరి ముస్లిం సమాజంలో
ఉన్నటువంటి విమెన్ కాకుండా డామినెంట్ మేల్ కానీ శ్రీధర్ రెడ్డి గారు, ఇది ఏకత్వంలో భిన్నత్వం ఉన్న సమాజం కదా, భారత సమాజం. భయపడాలి కదా, అది కాదు నేను చెప్పేది. బేసికల్లీ ఐ రిపీట్, దేర్ ఈస్ నెవర్ ఏ రాంగ్ టైమ్ టు డూ రైట్ థింగ్. మనం రైట్ థింగ్ చేస్తా ఉన్నాం, లెట్ us గో ఫార్వర్డ్. అందుకనే యూనిలేటరల్గా కొన్ని సిస్టమ్స్ ఉన్నా యూనిలేటరల్ ఒక సివిల్ కోడ్ తయారు చేసి మనం ఎస్ దిస్ ఈస్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ నౌ యూ హ్యావ్ టు ఫాలో అని చెప్పలేదే. వీ హ్యావ్ ది మెజారిటీ ఇన్ ది పార్లమెంట్. We have given a chance to a wide. You don't have majority in the parliament. You have majority in Lok Sabha. రాజ్యసభలో ఇవాళ చాలా మంది దీన్ని సమర్థించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఐ యూజ్ దట్ వర్డ్. అయినా కానీ అట్లీస్ట్ మేము ఒక స్టెప్ అయితే ముందుకు వెళ్ళగలుగుతాం కదా. ఓకే, బట్ మీరు ఒక క్వశ్చన్ అడగబోతున్నారు. బీజేపీ ఉంది కాబట్టే మంచి కార్యక్రమాలు ముందుకెళ్తే ఆయన గుర్తించినందుకు సంతోషం. కానీ దీంట్లో ఇప్పుడు దయాకర్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. రుగ్మతలను ఇంకొద్దిగా ఆయనకున్న అడ్వాంటేజ్ స్ట్రాంగ్గా చెప్పాడు. నేను కాస్త జాగ్రత్తగా డెలికేట్గా వెళ్తా ఉన్నాను. ఎండ్ ఆఫ్ ద డే, ట్రిపుల్ తలాక్ ఈజ్ నాట్ ద ఓన్లీ ఇష్యూ. ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఇట్ వెరీ కేటగిరికల్లీ టు ఆల్ ద స్పెక్టేటర్స్. దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. చాలా బ్రాడ్గా దీన్ని ఆలోచించాల్సిన అవసరం అన్ని సమాజానికి ఉంది. లేదు, ఇప్పుడు టైమింగ్ అనేది చాలా, ఇది బీజేపీ ఏంటంటే టైమింగ్లో చాలా పర్ఫెక్షన్ ఉంది బీజేపీకి. ఇప్పుడు ఇవాళ మహేష్ శర్మ ఉన్నాడు, ఆయన అయోధ్యకి వెళ్ళాడు. అయోధ్యలోకి వెళ్ళి ఆయన ఏమిటంటే ఇది అక్కడ ఒక మ్యూజియం కడతారట సెంట్రల్ ఫండ్స్ తోటి 240 కోట్లతోటి. అది కూడా నాలాంటి రిపోర్ట్ రామాయణ సర్క్యూట్, అది ఎక్కువ దూరం లేదు, అది 15 కిలోమీటర్స్. ఈయనకు పోటీగా ఏమిటంటే ములాయం సింగ్ యాదవ్ ఇంకోటి రామ్లీలా సర్క్యూట్ ఆయన కొడతారట. ఇది ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కనుక ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేది అక్కడ డెఫినెట్గా సస్పెషన్ వస్తారు. కాంగ్రెస్ అయితే తీవ్రంగా ఏది ఆరోపణ చేసింది. ఇది మీరు ఏంటంటే దీని మీద ఎన్నికల దృష్టిలో పెడుతున్నారు, ఇది కూడా కాదా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డౌట్. కాకపోతే ఇది సర్క్యూట్స్ అనేటివి మన దగ్గర ఈ ఆధ్యాత్మిక ప్రాంతాల సర్క్యూట్స్ దేర్ ఆర్ మెనీ. మొట్టమొదటి ఆక్షేపణ దయాకర్ గారు చెప్పిన విషయంలో ఆయన ఇస్లాంలోని చట్టాలను మూర్ఖపు చట్టాలు అన్నారు. తలాక్ అనేది ద్వారా మీరు ముస్లింల తలాక్ మిత్రమా, మీరు తలాక్ కాంగ్రెస్ వదిలేసి బీజేపీలోకి వెళ్లే ఉద్దేశంలో ఉన్నారని నాకు తెలియదు. కానీ ఆ రకంగా కాంగ్రెస్ వదిలేసి బీజేపీ don't be preoccupied with your please. దయాకర్ గారు బేషరతుగా ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. What do you mean to quote? ఎందుకంటే ఆయన చెప్పింది ఈ ప్రోగ్రామ్ లో రికార్డ్ అయింది, యూట్యూబ్ లో కూడా చూడబోతున్నాము. ఆయన ఇస్లాంలోని చట్టాలను మూర్ఖపు చట్టాలను అనడం నేను స్పష్టంగా విన్నాను. తప్పు, నీలాంటి మూర్ఖుల వల్లనే ఈ సమస్య. కాదు, నీలాంటి మూర్ఖుల వల్ల మీరు what he says, talaq అనే సిస్టమ్ ని అనార్కిక్ గా ఉంది మార్చుకోమంటే నువ్వు నన్ను కోరే స్థాయి నీది. పనికిరాని అంశాలు ఇట్లాంటి వాళ్ళకి అవగాహన లేకపోతే ముస్లిం చట్టాల మీద అనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు ఆయన? ప్లీజ్ మీరు రాజకీయ ప్రయోజనాల కోసం ఏమైనా మాట్లాడుతున్నారు, కనీసం అర్థమవుతుందా? నీకేం మాట్లాడుతున్నదని అర్థమవుతుందా? మీరు ఎవరు ఒక్కసారి రికార్డ్ మీరు రీప్లే చేయండి. ముస్లిం లాస్ తప్పున్నాయని చెప్పి ఇస్లాంలో తప్పున్నదని చెప్పి నేను చెప్పినట్టుగా ఆయన అంటున్నాడు. ఒక్కసారి తీయండి, మీరు చూడండి. తలాక్ అనే విషయంలో నీలాంటి పురుషాధిక్యం నాయకుల వల్ల వస్తున్న సమస్య. మహిళల చైతన్యాన్ని మీరు పరిహరించే విధంగా మహిళా సమాజానికి మీరు క్షమాపణలు చెప్పి కాలు మొక్కండి. వాళ్ళే ముస్లిం మహిళల కాలు మొక్కండి. మీరు అయితే టైం పెంచుకోండి, సమస్య కాదు. మీరు ముస్లిం మహిళల కాలు మొక్కండి. స్పెషల్ చర్చలో పాల్గొన్న 4 పెద్దలకు కూడా కృతజ్ఞతలు. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది గతంలో కూడా ఇట్లాంటి ప్రయత్నాలు జరిగినాయి. అయితే దీన్ని ట్రిపుల్ తలాక్తో ముడిపెట్టకూడదని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు కొన్ని విషయాలను వ్యతిరేకిస్తూ ఉన్నది. ఏం జరగాలి, చివరికి ఏది జరిగినా అది ముస్లిం సమాజం కావచ్చు, హిందూ సమాజం కావచ్చు, ఏ సమాజంలోనైనా
స్త్రీలకు నష్టం జరగకుండా, స్త్రీలకు అన్యాయం జరగకుండా ఉండేట్టుగా ఉండాలి చట్టాలు అనేది అందరూ కోరుకోవాలి. ఇది వాళ్ళు 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.